ఏలూరు జిల్లాలో టీడీపీ నాయకుడి కీచక పర్వం బయటపడింది. ఓ దళిత మహిళకు ఇవ్వాల్సిన డబ్బివ్వకుండా ఆమెపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. కుక్కునూరు మండలం కివ్వాక గ్రామానికి చెందిన కూలి దంపతులకు పోలవరం ప్యాకేజీ పరిహారం డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమయ్యాయి. భార్యాభర్తలు విడిపోవడంతో అందులో 3 లక్షల సదరు మహిళకు ఇవ్వాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. ఆ డబ్బును ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి భర్త ముప్పాల సాంబశివరావు అకౌంట్లో ఆ డబ్బు జమ చేశారు. తనకు రావాల్సిన డబ్బు కోసం వెళ్తే శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేశాడని ఆ దళిత మహిళ వాపోయింది. తనపై అత్యాచారం చేసి డబ్బివ్వకుండా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. కుక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే సాంబశివరావుపై తప్పుడు కేసు పెట్టినట్లు, తనతో బలవంతంగా స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారని వాపోయారు. అధికార పార్టీ అండదండలతో అరాచకాలు చేస్తున్న టీడీపీ నాయకుడు సాంబశివరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది ఆ దళిత మహిళ. మాకు పోలవరం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ నష్టపరిహారంగా మా కుటుంబానికి 8 లక్షలు పడ్డాయండి. పెద్దల సమక్షంలో ముప్పాల సాంబశివరావు గారి సమక్షంలో పంచాయతీ పెట్టి 3 లక్షలు మాట్లాడి ముప్పాల ఎంపీటీసీగా ఆయన భర్త ఆయన అకౌంట్లోకి టీడీపీ కార్యకర్తగా మా డబ్బులు ఆయన అకౌంట్లో కొట్టించుకున్నారండి. మీరు మా డబ్బులు మాకు కొట్టండి అని చెప్పేసి అడిగితే ఆయన నన్ను శారీరకంగా నా కోరిక తీరిస్తేనే, నా దగ్గర పడుకుంటేనే నీకు పెద్దల సమస్యలో కొట్టిన 3 లక్షలు నీకు నేను కొడతానని చెప్పేసి 2 నెలలుగా కూడా ఆయన చుట్టూ నన్ను తెప్పించుకున్నారు. నన్ను బలవంతంగా లోపరుచుకోగా మళ్ళీ నా డబ్బులు నాకు ఇవ్వకపోగా ఆయన నన్ను ప్రాణాభయానికి కూడా గురి చేస్తున్నారు. నాకు 3 ఆడపిల్లలు. నాకు ఇప్పుడు ఆ డబ్బులు రాకపోగా నాకు ఏదైనా ప్రాణహాని జరిగిద్దనే భయం కూడా నాలో ఎక్కువ ఉంది.